హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏమిటి అంటే, చాలా మంది భార్యలు తమ హస్బెండ్ మీద ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఎలా అంటే, నాతో సరిగ్గా ఉండడు, నాతో ఆ పని చేసినా ఏదో అలా చేసి చేయనట్టు చేస్తాడు, లేదా నాతో చాలా రోజుల వరకు ఆ పని చెయ్యడు, నా మీద ఇంట్రెస్ట్ పోయింది, అలా చేయడం వల్ల నాకు ఆయన మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అయితే దీనిని ఎలా ట్రీట్ చేయాలి? ఇది మనం చాలా చిన్న సమస్య అనుకుంటాం, కానీ ఇది మన మగవాళ్ళకు చాలా పెద్ద ప్రాబ్లం. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి విషయం చెప్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా వినండి. చాలా మంచి వీడియో, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచ్లు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. మొదటిది, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి. అవును, మీరు విన్నది నిజమే. మీరు భార్యాభర్తలు కాబట్టి మగాళ్ళు పక్కగా చేయాల్సిన పని ఏమిటి అంటే, మీరు వర్క్ లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మీరు వర్క్ చేసి ఎంత అలసిపోయినా సరే, మీరు ఎన్ని టెన్షన్ లో ఉన్నా సరే, మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు రాత్రి అయితే చాలు, పక్కాగా ఖచ్చితంగా ఆ పని మాత్రం చెయ్యండి. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఓపిక లేకున్నా ఆ పని మాత్రం చేయాల్సిందే. ఎందుకు అంటే, మీరు వర్క్ కి వెళ్ళిపోతారు, ఆమె మాత్రం ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి మీకన్నా ఆమెకి ఎక్కువగా ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. జాబ్ చేసే ఆడవాళ్ళకి రోజు ఆ పని లేకపోయినా పర్వాలేదు, నడుస్తుంది. ఎందుకు అంటే ఆమె కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి. కానీ ఇంట్లో ఉండి జాబ్ లేకుండా ఉండే ఆడవాళ్ళని వేరే ఆలోచన లేకుండా ఆ పనిని పక్కాగా జరిపించండి. రోజు చెయ్యాలి. ఇది మొదటి స్టెప్. రెండవది, మీరు వారానికి ఒకసారి బయటకి తీసుకెళ్ళండి. ఇది కూడా ముఖ్యమే. ఎందుకు అంటే, ఎప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు వారానికి ఒకసారి బయటకి తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. ఆమెకు నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్ళండి. వీలుంటే అదే ప్లేస్ లో ఆ పని చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఆ పని ఇంట్లోనే చేయడం కన్నా అలా బయటికి ఆమెకు నచ్చిన ప్లేస్ లో చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆమెకు మంచి ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా మీ రిలేషన్ చాలా కాలం నిలబడుతుంది. మూడవది, నచ్చిన గిఫ్ట్ ఇవ్వడం, షాపింగ్ కి తీసుకెళ్లడం. ఈ రెండు విషయాలు చాలా మంది ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన పనులు. దీనికి ఎవరైనా ఎంతో అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఈ విషయానికి వస్తే నెలకి ఒకసారి అయినా సరే, లేదా 2 సార్లు అయినా సరే, మీరు గిఫ్ట్లు ఇచ్చి షాపింగ్ చేయిస్తే చాలు, వాళ్ళు ఎప్పుడూ ఖుషిగా ఉంటారు. నాలుగవది, ఆ పని కొత్తగా చేయడం, కొత్త డ్రెస్ వేసుకోవడం. ఎల్లప్పుడూ ఆ పని ఒకేలాగా చేయడం కన్నా ఆ పనిని రకరకాలుగా చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా చేయడం వల్ల ఆమెకు ఆ విషయంలో బోర్ అనేది ఉండదు. మగవాళ్ళు కొత్త డ్రెస్సులు వేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎలాగంటే, ఎప్పుడు ఒకే డ్రెస్ లో కనిపిస్తే బోర్ కొట్టే అవకాశం ఉంది. మీరు నార్మల్ గా ఇంట్లోనే ఉన్న కొత్త టీషర్ట్లు వేయడం, నీట్ గా ఉండే డ్రెస్సులు వేసుకోవడం, మీ శరీరానికి నబ్బే దుస్తులు ధరించడం వల్ల మీరు ఎల్లప్పుడూ కొత్తగా కనిపిస్తారు. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. దీనివల్ల మీరు మీ శారీరక ఆకృతి బాగుంటుంది. అందరికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. మరియు మీ ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడండి. దీనివల్ల మీ బాధ్యత కనిపిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇదైతే చాలా ముఖ్యమైన అంశాలు, మీరు పక్కాగా పాటించండి. మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.